ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను. ఈరోజు నాతో ప్రభు మాట్లాడితే ఎంత బాగుంటుంది. నాకే కావాల్సిన వాగ్దానం రావాలి అంటే నేను ఎంత బాధపడుతున్నానో అది దేవుడు చూస్తున్నాడా లేదా, అసలు ఈరోజు నాకు ఏదోటి తెలుస్తుంది, తెలవాలి. దేవా నువ్వు నాతో ఈరోజు దైవజనుడి ద్వారా మాట్లాడు అని నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించాడు. అందుకనే నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 4వ వచనం. విడువబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యోలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇందులో ఫస్ట్ లైన్, నీవు విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు. విడవబడిన దానివని నీవు ఇక మీదట అనబడవు. పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. అయ్యో నేను విడవబడ్డాను, నా బ్రతుకులాగా అయిపోయింది, నేను మోసపోయాను, నాకంత అన్యాయం జరిగింది, దేవుడే నాకు అన్యాయం చేశాడు అని దుఃఖంలో ఉన్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఒంటరివి కావు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న ప్రత్యేకమైన మాట ఏంటంటే, నీవు ఎక్కడ అవమానముతోటి కృంగిపోతున్నావో అక్కడే దేవుడు నిన్ను నిలబెడతా ఉన్నాడు. విడువబడిన దానవని నీవు అనిపించుకోవడానికి లేదు. ఇక ఆ రీతిగా నీ మోడైన నీ బ్రతుకుని ఆయన చిగురింప చేస్తూ ఉన్నాడు. మోడు చిగురు పట్టిన తర్వాత, అది బహుగా ఫలించిన తర్వాత, కాయలతోటి అద్భుతముగా ఫలభరితమైన దీవెనలతోటి నిండి ఉన్నప్పుడు ఇక మోడు కనపడుతుందా? ఇక మీదట అది బలమైన వృక్షముగానే కనపడుతుంది. దేవుడు నిన్ను ప్రేమించాడు, ప్రభువారు నిన్ను ఆవరించి ఉన్నారు. విడవబడిన దాను అని ఇక ఎప్పటికీ నువ్వు అనిపించుకోవడానికి లేదు. దేవుడే శాశ్వతమైన న్యాయము జరిగిస్తూ ఉన్నాడు. బలమైన శుభకార్యము నీ జీవితంలో దేవుడు జరిగిస్తున్నాడు. ఇక మీదట పాడైపోయింది మా కుటుంబం,
పాడైపోయింది మా ప్రాంతము, పాడైపోయింది నా దేశం అని ఏడవటానికి లేదు. దేవుని ఒక వాక్యం ఏంటంటే, పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. దేశం అంటే నీ కుటుంబం కోసము, నీ జనుల కోసము. అయ్యో వాళ్ళు పాడైపోయారు, నా బిడ్డలా పాడైపోయారు, నా పెద్ద బిడ్డలాగా అయిపోయాడు, చిన్న బిడ్డలాగా అయిపోయాడు, అల్లుడిలాగా, కూతురులాగా, కోడళ్ళలాగా, మనవడిలాగా, మా వ్యాపారంలాగా అయిపోయింది, అలాగే అయిపోయింది అంటున్నావు కదా. ఇక మీదట చెడు వార్తను వినకుండా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క సమయంలో, దీవెనకరమైన సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. విడవబడిన దానవని ఇక మీదట నువ్వు ఆనబడవు. నువ్వు సింగిల్ అని, నీకెవరు లేరని, నువ్వు ఒంటరి అని నిన్ను గూర్చి ఎవరైనా వేరేగా మాట్లాడుతుంటే, ఆ మాటల గురించి నువ్వు విన్నప్పుడు, నువ్వు తలపోసుకున్నప్పుడు గుండె పగిలి పెద్ద బాధతో నువ్వు ఉన్నావు కదా. అందుకనే దేవుడు ఇక్కడ ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక ఉన్నతమైన మాట. హెప్సిబా అని నీకును, బ్యోలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. హెప్సిబా అంటే ఇష్టురాలు, బ్యోలా అంటే ఎంత కింద రాశాడు, పవిత్రత అని. అంటే ఇష్టురాలు, పవిత్రత అనేటువంటి విలువైన అర్థం వచ్చేటువంటి పేర్లు దేవుడు నీ జీవితానికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి ఆశీర్వాదానికి కర్తగా ఉండబోతున్నావు. అటువంటి ఆశీర్వాదానికి దీవెన పాత్రురాలుగా ఉండబోతున్నావు. నీవు విడువబడిన దానవు కావు, నువ్వు ఎడబాయేసిన వాడువు కావు. దేవుడే నీకు తోడుగా ఉండి నేను అనేక మంది జనముల మధ్య దీవెనకరంగా నేను కట్టబడుతున్నాడు. ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నూతన సంవత్సరంలో మంచి వాక్య నడిపింపుతో మనం వచ్చాం. అందరూ చెప్పాలి, మొదటగా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఏం చెప్పాడు ఆయన? నడుము కట్టుకో అంటే ఏంటి? శుభప్రద నిరీక్షణతో బలం తెచ్చుకో. రెండోది చెప్పులు. దేనికి? నడక, జీవిత నడక. నడవాలంటే ఎన్ని కావాలి? చెప్పులు వేసుకుని నడవాలంటే ఎన్ని కావాలి? కడుపు నిండాలి. ఏమాలి? కడుపులో ఉంటేనే బలం, ఆహారం ఉంటే నడుస్తుంది ఇంజిన్. ఆరోగ్యం ఉండాలి. ఇవన్నీ ఇందులో దాగున్నాయి. మంచి వస్త్రాలు ఉండాలి, అన్నీ ఉంటాయి. చెప్పులు తొడుక్కో అంటే నీవు కలిగి ఉన్నది నువ్వు ధరించుకోవాలి, నువ్వు పనులు ప్రారంభించాలి. మూడవది, నీ వస్త్రము పైన కప్పుకో. నీ ఆశీర్వాదం నీ దగ్గరే ఉంది, దాన్ని నువ్వు పట్టించుకోలేకపోయావు. కానీ దేవుని అభిషేక వస్త్రము అది మారింది. నీ వాగ్దానంతో నువ్వు భుజాన్ని వేసుకుని ముందుకు నడవాలి. నాలుగవది, దూతను వెంబడించడం. అంతే. ఈ 4 మాటలు పేతురుకి ఎక్కడ చెప్పాడు? దూత చెరలోనే. మన పరిస్థితులు బాగుగా లేవు కదా. ఈ బాగుగా లేనప్పుడే ఇన్ని వాగ్దానాలు ఇచ్చాడు. ఈ 2024లో చూడండి, 3 రకాల విపత్తులు వస్తాయి లోకంలో. 3 ఈ వాక్యం బట్టి ఆత్మ బయలుపరుస్తుంది. ఈ 3 విపత్తులకి నీకు సంబంధం లేదంతే. ఆమేన్. నువ్వు వెళ్తూ ఉంటే ఏదో ఒకటి 3 రకాలుగా అడ్డులు రావచ్చు. నీవు దగ్గరికి సమీపించినప్పుడు అవి డోర్స్ ఓపెన్ అయిపోతాయి. నీ దారిలో ఎవరు అడ్డు రారు. నీకు ఆయన క్షేమాన్ని, ఆరోగ్యాన్ని కలగజేస్తాడు. ఆయన నిన్ను ధరించుకోమన్న చెప్పులు ధరించుకున్నావు, ధరించుకోమన్న వస్త్రాన్ని ధరించుకున్నావు, నడుము కట్టుకుని ముందుకు చూడన్నాడను చూసి నడుస్తున్నావు. నీతో దేవుని దూత ఉన్నది. నీకెవరు అన్యాయం చేయలేరు. ఆమెన్. 2024 దేవుని వాగ్దానం చూడండి. మీకు ఈ మాట ఇచ్చి నేను మిమ్మల్ని ముగిస్తాను, పంపిస్తాను. అందరూ తెరవండి. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం.
జెర్మియా చాప్టర్ 30:18. నేను చదువుతున్నప్పుడు మీరు ఆమేన్ ఆమేన్ అంటూ ఉండాలి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు ఆ పట్టణము దాని కొండ మీద కట్టబడును, నగరియు యథాప్రకారం నివాసులు గలదగును. హల్లెలూయా. అందరూ నాతో ఈ మాట చెప్పండి, వాగ్దానాన్ని. యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పించును. అప్పుడు పట్టణమును దాని కొండ మీద కట్టబడును. ఈ వాగ్దానంలో రెండు మాటలు ప్రభు బయలుపరిచిన మాట. వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. ఇది చాలు మనకంతే. ఆమేన్. వాక్యముతో ముద్రించబడిన మాటలతోటి ప్రయాణం చేయండి. మీరు ఆరాధన అస్సలు మానకండి. ఇప్పుడు జీవితంలో ఈ సంవత్సరం ఛాలెంజ్గా తీసుకోండి. ఒక్క సండే కూడా నేను మాననని. ఓకే, ఈసారి మీకు చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళకండి. శుభలేఖ ఎవరిని ఇస్తారో చెప్పేసేయండి, ఆదివారం వచ్చింది మేము రావని చెప్పండి. ఆరాధన అయ్యాక వెళ్ళండి, కానీ ఆరాధన మానకుండా ఉండండి. ఈ 4 మీ మీద నెరవేరిపోతాయి అంతే. దూత మీ చెయ్యి విడిచిపెట్టాడు అంతే. గొప్ప వాగ్దానము. మీ గుడారములను చెరలో నుండి ఆయన రప్పించి కొండ మీద కడుతున్నాడు అంతే. ఆత్మ మీకు తోడయుండును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. చివరిగా ఈ మాట మనం ముగించుకుందాం. మంచిది. పేతురు, రండి వాక్యంలోకి రండి. కొత్త సంవత్సరంలో ఈ మాటను మనం ముగించుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయంలో ఓకే, దూత ఏమన్నది? చెరసాల్లోకి వచ్చి నడుము కట్టుకో, నీ నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కుమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి వాక్యులకు వెళ్తున్నాం. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలిని రెండవ కావలి దాటి పట్టణమునకు పోవు ఇనుపగవని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి వాక్యంలో ఇంకా మనం ముందుకెళ్తున్నాం. రండి. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. పేతురుకి తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి 2024లో తెలివి కలిగిన సాక్ష్యం ఉండబోతా ఉన్నాము. ఆమేన్. దేవుడు మనల్ని ఎలా చేస్తున్నాడంటే, మనము కల కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను. ఆమెన్. పేతురు చెరసాల నుంచి వచ్చాడు, దూత తీసుకొచ్చింది. 3 గవెన్లు అయిపోయాక వారు సంఘం దగ్గరికి వచ్చాడు. ఆయన ప్రార్థన చేస్తున్న సంఘం దగ్గరికి వచ్చాడు. చదువమ్మా. పేతురు తెలివి వచ్చింది. ప్రభు తన దూతను పంపి, అయ్యో దేవుడే తన దూతను పంపినని తెచ్చాడని అనుకుని, నాకు నిజముగా తెలియను అనుకొనేను. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి, చూడండి, అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అనే ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరుగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారు నీవు పిచ్చిదానివనిరి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి.
బలమైన దీవెన వచ్చి పడిపోయింది మీ మీద. ఆమెన్. రోదే అనే ఒక అమ్మాయి ఉంది ఇక్కడ. ఈ అమ్మాయి ఎవరంటే వారింట్లో పని మనిషి అనమాట. ఎవరు ఈమె పేరు రోదే. రోదే అంటే గులాబీ. ఇంట్లో పని మనిషి పేరేంటి? గులాబీ. మొన్న ఒక ఆమె తగిలింది నాకు. ఏం పేరమ్మా అన్నాను. ఆరోగ్యం అండి ఉంది. ఆ మనిషిని చూస్తే అసలు ఆరోగ్యమే లేదు, అసలు మొత్తం కాలిపోయిన కమ్మలాగా ఉంది. ఎవరు పెట్టారు నీకు ఈ పేరు అన్నాను. మా పాస్టర్ గారు పెట్టారు అన్నది. ఆరోగ్యం అన్నట్టుగా పేరే కానీ ఆరోగ్యంగా లేదు ఆమె, అనారోగ్యంగా ఉంది. కొంతమంది ఇలా గులాబీ పేరు పెట్టుకుంటారు, రకరకాల పేర్లు. రోదే అనే మాటకు అర్థం గులాబీ. ఇంత మంచి గులాబీని ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నారు వాళ్ళు. ఈ రోదకి, ఈ అమ్మాయికి పేతురు బాగా తెలుసు. ఎవరు తెలుసు? పేతురికి బాగా తెలుసు. ఎందుకంటే ఎక్కువగా వారి ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేవాడు. అక్కడ సంఘం ఉన్నది, అక్కడ శిష్యులందరూ కలుస్తూ ఉండేవారు. ప్రియులరా, పేతురు చెరసాల నుంచి వచ్చారు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థనలో ఉన్నారు. ఈ అమ్మాయి చూసిన అమ్మాయి తలుపు తీయాలి కదా, దానికి బుర్ర పని చేయలేదు సరిగ్గా. అంటే అంత షాక్లోకి పోయింది అనమాట. అంత ఆశ్చర్యమైపోయింది. పేతురు ఏంటి చెరసాల్లో ఉన్నాడు, మనం ప్రార్థన చేస్తే తలుపు కొడుతున్నాడని చెప్పి ఆశ్చర్యపడి సంఘంలోకి వెళ్ళి సంఘ బిడ్డలందరికీ చెప్తుంది, పేతురు వచ్చాడండి. వారు అంటున్నారు, పిచ్చిదారా. అంటే పని మనిషి కదా, ఆ మాట విలువగా తీసుకోలేము మనం. పిచ్చిదానా, చెరసాల్లో ఉన్నవాడు ఇప్పుడు ఎలాగ వస్తాడు? నేను పిచ్చిదాన్ని అనుకోకండి, పేతురికి నిలబడ్డాడు. ఆమేన్. అంటే ఒక ఆశ్చర్యమైన కార్యము దేవుడు జరిగించాడు అక్కడ. హల్లెలూయా. 2024 మీకు పరిస్థితులు ఎలాగుంటాయని నమ్మగలిగితే మీరు ఎక్స్పెక్ట్ చేయలేని ఆశీర్వాదాన్ని మీరు చూస్తారంతే. హల్లెలూయా. శుభవార్తలు, ఆశ్చర్యమైన కార్యాలు బానిస పిల్లల దగ్గర నుంచి వస్తుంటాయి. దీనుల దగ్గర నుంచి గొప్ప మాటలు వస్తాయి. హల్లెలూయా. ప్రియులరా, ఈ రోదే గులాబీ. రోదే కంటే గులాబీ అనుకుందాం. బాగుంది కదా, గులాబీ పేరు పెట్టుకోండి ఎవరైనా. ఈ గులాబీ పిల్ల ఏం చేసిందంటే గొంతులేసేస్తుంది. దీనికి పిచ్చి పట్టింది, పిచ్చి వచ్చినట్టుంది, మెంటల్ వచ్చింది అనుకుంటున్నారు. ఎవరు అనుకునేవారు? అందరూని ప్రార్థన చేసేవారే, సంఘమే. ఆశ్చర్యం వేసి ఆ పిల్ల లేదు, అక్కడ నిలబడ్డాడు. పేతురు వచ్చాడు, తలుపు కొడుతున్నాడంటే వారందరూ సరే చూద్దాం కదా అని వెళ్ళి తలుపు తీస్తే అక్కడ పేతురు నిలబడ్డాడు. చప్పటి కొట్టి ప్రభువును స్తుతించాడు. పేతురు అని వారు సంబరంగా మాట్లాడుతుంటే ఆయన అంటాడు, మాట్లాడకండి, ఊరకుండుడని వారికి ఏమంటాడు అక్కడ? ఊరకుండుడని అండర్లైన్ చేసుకున్న మాట, ఊరకుండుడి వారికి చేసైగా చేస్తుంది. చెయ్యి ఇలాగా, మాట్లాడకండి. ఎందుకంటే ఆయన అప్పుడే జ్ఞానంలోకి వచ్చాడు పాపం. ఎప్పుడు? పేతురు అప్పుడే జ్ఞానంలోకి వచ్చాడు. మీరు నన్ను గత్తర చేయకండి, కంగారు అయిపోతున్నాను మీరు కంగారు పడకండి, నేను వచ్చేసాను అన్నాడు. నిలబడ్డాడు. అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? అప్పుడు ప్రభు తను చెరసాల నుండి ఎలా తీసుకొని వచ్చాను మొత్తం అంతా సంఘానికి చెప్తున్నాడు. ఆయన చెరసాల నుంచి దేవుడు ఎలా తీసుకొచ్చాడో. దూత వచ్చి నడుము కట్టుకోమని చెప్పింది. రెండవది జోళ్ళు తొడుక్కోమని చెప్పింది. మూడవది నీ వస్త్రం పైన వేసుకోమన్నది. నాలుగవది నా వెంబడి రా అన్నది. నేను నడుచుకుంటూ వస్తుంటే 3 గేట్లు ఓపెన్ అయిపోయినాయి. నేను వచ్చేసాను, నాకేం తెలియదు, ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది. ఇవన్నీ చెప్తా ఉన్నాడు. ఇది ఒక ఆశీర్వాదం వాక్యం అనమాట. మీరు మీ కుటుంబంతో ఎలాగ కష్టకాలం నుంచి బయటపడ్డారో మీరు మీ కుటుంబాలతో సాక్ష్యము చెప్పుకుంటారు. ఆమేన్. సంఘములో సాక్ష్యం ఇస్తారు, సమాజంలో సాక్ష్యం ఇస్తారు. అప్పుడు వారందరూ పేతురు చెప్పిన మాటలన్నీ విని ఏమైంది? అక్కడ విభ్రాంతి పొందారటండి. ఏమన్నాడు అక్కడ? పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. పేతురుని చూసిన విభ్రాంతి. మీకు ఒక ఉన్నతమైన ఆత్మ సంబంధమైన వరముతో కూడిన ఆశీర్వాదం ఏంటంటే
2024లో మీ కుటుంబాల్లో జరిగే కార్యాలు, ఆశీర్వాదాలు మీరు విభ్రాంతి నొందుతారు, విభ్రాంతి నొందుతారు, విభ్రాంతి నొందుతారు. బలమైన సాక్ష్యాలు పంచుకుంటారు. చెర నుండి పేతుర్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. అలాగనే ఈ 2024 ఆశీర్వాద వాగ్దానము మీ గుడారములను, మీ ఇంటినే, నీ కుటుంబాన్ని చెరలో నలిగిపోతున్నావు కదా, తీసుకుని బయటికి తెచ్చి బయట పెట్టకుండా కొండ పైన కడుతున్నాడు. ఆ వాగ్దానం మీ మీద నిలిచి ఉండును గాక. దేవుడు మన ఆశీర్వదించును గాక. మంచిది. ఇంతటితో ఈ మాటలు మనం ముగించుకుందాం. నూతన సంవత్సరంలో వాగ్దానం అనేది చాలా గొప్పది. ఆ వాగ్దాన నిధి నుండే దేవుడు మనం నడిపిస్తున్నాడు. దేవుడు ఈరోజు ప్రత్యేకంగా బ్లెస్ చేశాడు. మీరు బాగా ధైర్యంగా ఉండండి. ఆత్మ మీకు తోడుండును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతునకు దేవా మీకు వందనాలు. ప్రార్థన చేసింది ప్రారంభించిన రీతిగా ఇంతవరకు మీరు నడిపించారు. బలమైన వర్తమానం ఇచ్చి ఆధ్యాత్మికంగా మమ్మల్ని ఎంతగానో స్థిరపరిచి మాట్లాడే బాబు. ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. నూతన సంవత్సరంలో బలమైన మాట ఈ సంవత్సరం మీరు మాకు ఇచ్చారు. 2024లో ఇర్మియా 30వ అధ్యాయంలో 18వ వచనం ద్వారా మీ గుడారములను నేను చెర నుండి రప్పిస్తాను, కొండ మీద వాటిని కడతాను, యథాప్రకారం నివాసములు గలదాగా అది నిలబడుతుందన్నావు. నైనా ప్రతి కుటుంబము చెప్పలేనన్ని చెరల్లో ఉన్నారు. మీరు చూశారు, అందరు దుఃఖము విన్నారు బాబు. అందుకే ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడావు. కొండ మీద కట్టబడిన గుడారాలుగా బలమైన సాక్ష్యాలు అందరికీ దయచేయండి. ప్రతి ఇంటిలో శాంతిని, సమాధానాన్ని దయచేయండి. ఐశ్వర్యము దయచేయండి. ఆరోగ్యం అనుగ్రహించండి. నీకు సాక్షులుగా నడిపించండి. నూతన ఉద్యోగములు బిడ్డలకి దయచేయండి. ప్రమోషన్లు దయచేయండి. గుడారములు, గృహాలు దయచేయండి. సొంత గృహాలు దయచేయండి. ప్రభువా, ఆస్తికర్తలుగా చేయండి. ఐశ్వర్యవంతులుగా చేయండి. ఆత్మ కలిగిన వారుగా బలపరచండి. ప్రభువా, ప్రతి చోట నీ బిడ్డగా నైనా అభిషేక సువాసన అందరి జీవితంలో దయచేయండి. ఈ సమయంలో వాగ్దానాలు తీసుకుంటున్నప్పుడు మీ నడిపింపు దయచేయండి. ఈ దాసుడిగా దీవెన ప్రకటించి పంపిస్తా ఉన్నాను. నీ ఆత్మ వీరితో ఉంచండి. యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్.
పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.